భగవంతుడి దయ వల్ల ఒక 5-6 సంవత్సరాల కిందట మనకి ఒక ఆఫర్ అనేది ఇచ్చారు. వీసా లేకుండా ఏదైనా ఫైన్ వచ్చినా వెళ్ళిపోవచ్చు అనేది. మళ్ళీ 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింది. దీన్ని అందరూ సక్రమంగా వినియోగించుకోండి. ఎందుకు అని అంటే ఈ అవకాశం అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం కూడా ఇబ్బందుల్లోకి వెళ్ళేదే. ఇది ఎవరైతే ఫైన్లు వచ్చి ఉన్నారో, ఎవరైతే విజిట్లు అయిపోయి ఉన్నారో, లేదంటే క్యాన్సిల్ అయిపోయి ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని బాగా వినియోగించుకోండి. తర్వాత ఎవరో ఏదో చెప్తారు, ఎవరు చెప్పింది ఏది వినొద్దు. మీ పాస్పోర్ట్ కాపీ మీరు అట్టుకుని వెళ్ళి ఫైన్ ఎంత ఉంది, లేదంటే వెళ్ళడానికి ఏంటి, వెళితే మళ్ళీ రావచ్చా అనేది మీరు తెలుసుకోండి. తెలుసుకుని అప్పుడు దాన్ని ఒక రూల్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వండి. అంతేకాని ఎవరో ఏదో చెప్పారు ఫైన్ రాదు అది ఇదని నమ్మొద్దు. అలాగే ఒక అతను చెప్పిన మాట వినటం వల్ల 1100-1200 కట్టుకుంది ఫైన్. ఇది 10 రోజుల లోపల. దాని చేత ఏంటంటే మీరు అందరూ సక్రంగా వినియోగించుకుని శుభ్రంగా ఇంటికి వెళ్ళండి. మళ్ళీ రండి, పిల్లల్ని భర్తని అందరినీ చూసుకుని రండి. ఓకే, మళ్ళీ ఇంటికి వెళ్తే నాకు తినడానికి ఉండదేమో అని అనుకోవద్దు. భగవంతుడికి మనకి ఇక్కడ కాబట్టి ఉక్కో దుక్కు కాబట్టి ఇక్కడికి ఏదో ఒక అవకాశం ఇస్తానే ఉంటాడు. కానీ ఒక రూల్ అనేది ఉన్నప్పుడు ఆ రూల్ని మనం కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఓకే, అది మీరు ఫాలో అవ్వక చాలామందికి ఫైన్లు, పని లేదంటాం, ఇది లేదంటాం, లేదంటే నాకు ఇబ్బందులు ఉన్నాయంటాం. ఎవరు మిమ్మల్ని నాశనం అయిపోమని ఎవరో చెప్పరు. అది చేసుకునే తప్పు మనది. ఓకే, అది తప్పు చేశారంటే ఇప్పుడు మనం అనుభవించాలి. దాని చేత ఏంటంటే ఏదైనా ఇప్పుడు నేను 1500, 2000 ఎంతో కానీ చెప్పినప్పుడు నెలలో 2 నెలలు చేసుకోండి. చేసుకున్న తర్వాత అందంగా బాగా మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళండి. నచ్చకపోతే ఇప్పుడు 2 నెలల కిందట 45 రోజుల కిందట ఒక మనిషి వచ్చింది, 3500 వచ్చినాయి. ఓకే, వీసా వేసుకున్న అట్ల చేత కొద్దిగా అలాగే మీరు ఏదైనా చేసుకోవాలి. అంతేగాని మా ఫ్రెండ్ అక్కడే ఉంది, మా ఊరోళ్ళు ఇక్కడ ఉన్నారంటే వాళ్ళు తెచ్చి పెడతారా? సరే తలకొక 50 ఇమ్మనండి. మీ ఊళ్ళు మీ చుట్టాలు అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలిపి నెల జీతం మీకు ఇవ్వాలి కదా. మరి ఎందుకు పెట్టరు? తింటాకి ఏదైనా రూమ్కి కొద్దిగా హెల్ప్ చేయొచ్చు. అలా హెల్ప్ అని చూసుకుంటే మరి తింటాకి ఎవరు చూస్తారో? మొగుడికి అలాగే ఇల్లు ఇవ్వట్లేదు. సో అందుకని రూల్ ఏదైతే ఉందో అది ఫాలో అయ్యి అందరూ వీసా వేయించుకోండి. ఒకసారి ఇంటికి వెళ్ళి రండి. బాయ్.